యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతుండగా శ్రద్ధగా గమనించుదాం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 14వ వాక్యం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరువను అని ఒక ఆదరణతో కూడిన సందేశాన్ని ఈ మొదటి ఆరాధనలో ఉన్న మనకు ఇస్తున్నారు ప్రభు. అందుకు ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. కొంతమంది అనుకుంటున్నారట వారిలో వారే ఏమనంటే, మమ్మల్ని మా దేవుడు విడిచిపెట్టేశాడు, మమ్మల్ని మా దేవుడు మర్చిపోయాడు కనుకనే మాకు ఈ పరిస్థితి దాపరించింది. ఇప్పుడు మేము అనుభవిస్తున్న జీవితానికి ప్రధానమైన హేతువు ఏమిటంటే, మా దేవుని దృష్టి మా మీద లేకపోవటమని కొంతమంది దేవుని బిడ్డలు వేదన చెందుతూ ఉన్నారట. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక చంటి బిడ్డ కలిగిన తల్లి వారిని మరుస్తుందా? వారైనా మరవచ్చు, కానీ నేను మిమ్మల్ని మరువను అన్న వాగ్దానం ఈ పూట మనకిచ్చి ధైర్యపరచడానికి ఆయన పూనుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎన్నడూ విడనాడేవాడు కాదు మనల్ని. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాల్ని మనం ఈ కోవలో చూడగలుగుతున్నాం. నేను నిన్ను విడువను, ఎన్నటికి ఎడబాయను అన్నారు. మరో చోట ఏమన్నారు అంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. మరో చోట ఏమని రాయబడిందంటే, నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని అన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనతో తనకున్న సంబంధాన్ని తెంచుకోవటానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున మనం చేయబడ్డాం కనుక ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు దగ్గరగా ఉండాలని, మనం ఆయనకి దగ్గరగా ఉండాలని పరితపించే వ్యక్తి తప్ప మనల్ని దూరం చేసుకొని ఆనందించేవాడు కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు, లోన మాట్లాడుకోవటం కాదు, లోన అనుకుంటున్నారు నా అన్నదమ్ములు వదిలిపెడితే అదొక రకమండి, నా రక్త సంబంధికులు స్నేహితులు వదిలిపెడితే దాన్ని అంతగా పట్టించుకోనండి. నాకు స్పష్టంగా అర్థమవుతుంది, నా దేవుడే నన్ను వదిలిపెట్టేశాడు, అందుకనే ఆరోగ్యపరంగా విజయాన్ని పొందలేకపోతున్నాను, వ్యాపార రీత్యా నష్టం వాటిల్లుతుంది, నేను అనుకున్నవి ఏవి జరగట్లేదు అని వాపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని బలమైన ధైర్యాన్ని నింపబోతుంది. నమ్మినో నామే నందాం గట్టిగా. మనం ఆరాధించే దేవుడు మన వంటి వాడు కాదు. మనం ఆరాధించే దేవుడు మన వంటి వాడు కాదు. మనం ఆరాధించే దేవుడు మన వంటి వాడు కాదు. 3 సార్లు అన్నాను ఈ మాట. ఎందుకంటే మనం స్వప్రయోజనం కోసం బంధాలతో సహవాసం చేసే వ్యక్తులు. మనం ఎదుటి వ్యక్తి ద్వారా ఏదైనా ప్రయోజనం కలిగింది అంటే ఆ వ్యక్తి కొరకు మనం ఎంతగా అయినా సహాయం చేయడానికి ముందుకు వస్తాం. మనుషులు డబ్బుంటే ఆ వ్యక్తిని హత్తుకొని ఉంటారు. మనుషులు పదవి ఉంటే
ఆ వ్యక్తి దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. మనుషులు ఆ వ్యక్తికి దగ్గర తలాంతులుంటే విడిచిపెడతారు. రోగిగా మారినప్పుడు, స్థితి జీరోగా అయిపోయినప్పుడు మనుషుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ జీవం కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు అంటాడు, నిన్ను ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు, చెప్తాం గట్టిగా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చంటి బిడ్డ తల్లైనా విడిచిపెట్టి వెళ్ళిపోతేమో. నాకు ఆ వాక్యం చదివినప్పుడు ఎంత అనంత జ్ఞాని, ఎంత దూరదృష్టితో ఈ మాట అన్నాడండి. ఉద్యోగం చేసుకుంటుంది తల్లి, దేవుడు ఆవిడకి గర్భఫలం ఇచ్చాడు, ప్రసవించి ఒక కుమారుడిలో కుమార్తెను కంది. 6 నెలలు చక్కగా తన పాళ్ళ ద్వారా పెంచి 6వ నెలలో ఏం చేసిందో తెలుసా? పుట్టిన ఈ చిన్న బిడ్డని తన అత్తకు, అమ్మకు, పని మనిషికు అప్పచెప్పి చిన్నగా పనికి వెళ్ళిపోయి ఉదయం 9ంటికి వెళ్ళింది, సాయంత్రం మరలా 5ంటికి వస్తుంది. ఇంచుమించుగా 7-8 గంటలు ఆ తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక తన పనిలో తాను నిమగ్నం అయిపోయి ఉంటుంది. నా తల్లికి అప్పగించాను, నా అత్తకు అప్పగించాను, చూసుకుని పనివారికి అప్పగించాను అని వారిని అన్ని గంటలు తల్లైనా విడిచిపెట్టదు. కానీ ఒక క్షణం కూడా నేను నిన్ను విడిచిపెట్టనని నా దేవుడు నీకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను. ఆయన విడిచిపెట్టలేదు కనుకనే ఈ రోజు నువ్వు బ్రతికి ఆయన మందిరంలో సాక్షిగా నువ్వు నిలబడ్డావు అని నేను చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించను. నేను ఎవరు అలజడి చెందవద్దు, ఎవరు ఆందోళన పడవద్దు, ఎవరు నిరాశలోనికి నైరాశ్యంలోనికి దిగిపోవద్దు. మన దేవుడు ఎప్పుడూ కూడా మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నమ్మినోళ్ళు ఆమెనందాం గట్టిగా. వారైనా మరుస్తారు, వారైనా విడిచిపెడతారు, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మీకు చెప్తాను, మన జీవితంలో మనకి ఊపిరి ఉండగా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం నలుగురిని విడిచిపెట్టకూడదు. అయ్యా, దేవుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి, ఆయన నాతో కొనసాగుతూ నా జీవితాన్ని ఆత్మీయంగా బలపరుస్తూ సంతోషాన్ని ఇవ్వాలి అని నువ్వు ఆశపడితే నీ జీవితంలో నలుగురిని విడిచిపెట్టకూడదు. మొట్టమొదటిగా నువ్వు ఎవరిని విడిచిపెట్టకూడదంటే నీవు ఆరాధిస్తున్న నీ దేవుడిని విడిచిపెట్టకూడదు. అందరూ నోరు తెరిచి, ఎవరిని విడిచిపెట్టకూడదండి? నీవు ఆరాధిస్తున్న నీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఏంటండి పాస్టర్ గారు, దేవుణ్ణి మేమేంటో చూస్తాం? మెడలో సిలువ వేసుకున్న వాళ్ళు, ఇంటికి సిలువ పెట్టుకున్న వాళ్ళు, బజారుకి వాక్యాలు ఇంటి నిండా నిలుపుకున్న వాళ్ళు మేము ఎలా వదిలిపెడతామండి? మనుషులు పై రూపంగా, పై వేషంలో ఆయన్ని కలిగినట్లుగా ఉన్నారు, కానీ అంతరంగంలో మనుషులన్నీ ఎప్పుడో పూర్తిగా యేసయ్యను వదిలిపెట్టేశారు. నీ జీవితంలో నీవు విడిచిపెట్టకూడదు, బంధము తెచ్చుకోకూడదు. ఎవరితో అంటే మనం ఆరాధిస్తున్న మన యేసయ్యతో నీ బంధం ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టుకున్నావంటే ఆదాముకు పట్టిన గతి మనకు పడుతుంది. విడిచిపెట్టుకున్నావు అంటే కయ్యూనికి పట్టిన గతి మనకు పడుతుంది. విడిచిపెట్టావంటే యోనాకు పట్టిన గతి మనకు పడుతుంది. దేవుణ్ణి వదిలిపెట్టాడు, విడిచాడు. ఆదాము ఏమైంది? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, చెమట, మరణం. దేవుణ్ణి విడిచిపెట్టాడు కయ్యూను, ఏమైంది? గుర్తేసి ఊరేగింపజేశాడు దేవుడు. దేవుణ్ణి విడిచిపెట్టాడు యోనా, ఏమైంది? సముద్రపు తుఫానుకి యోనా తన జీవితాన్ని అప్పగించుకోవలసి వచ్చింది. మరో మాట కూడా అంటారు, దేవుణ్ణి విడిచిపెడితే మనకి పుట్టగతులే ఉండవండి. మనకి యోధా అనే శిష్యుడు దేవుణ్ణి విడిచిపెట్టి తొదకు ఏమయ్యాడో తెలుసా? సమాధానం లేక తన జీవితంలో అలజడి అనే ఒక సముద్రపు తరంగాలు లేచిన వెంటనే ఆ అంతరంగంలో రేగిన పోరాటాన్ని అణుచుకోలేక చచ్చిపోయాడు. ఉరేసుకొని, నా దేవుని బట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాను, ఆయన నీతో ఉండి నిన్ను నడిపించాలి అంటే ఏ పరిస్థితి వచ్చినా నీవు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. ఒకరోజు
ఆసాపు భక్తుడు అన్న మాట ఏమిటో తెలుసా? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర లేదయ్యా. మన వాళ్ళు కూడా పాటలు ఇస్తే ఎంత చక్కటి పాటలు పాడతారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. నువ్వు మొట్టమొదటిగా ఎవరిని విడిచిపెట్టకూడదంటే, నిన్ను ఈ భూమి మీదకి ఏ ప్రణాళికతో పంపించాడో ఆ దేవుని విడిచిపెట్టకూడదు. మొన్న ఆవిడకి పాటించాను. ఆవిడ ఏ పాట పాడిందంటే, నా దగ్గరే ఉండు యేసయ్యా, నన్ను విడిచి చెప్పండి, నన్ను విడిచి పోవద్దయ్యా. ప్రభు స్పష్టంగా చెప్పాడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీళ్ల యందు కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నీ జీవితంలో సంబంధాన్ని తెంచుకోకుండా అనుక్షణం భయంతో ఆ సంబంధాన్ని కాపాడుకొనుటకు జాగ్రత్త పడవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, దేవునితో నీ సంబంధాన్ని నీవు కొనసాగించాలి. నమ్మినోళ్ళు ఆమేన్ అందాం గట్టిగా. ఎప్పుడు లేచినా ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయన మేలుని ప్రశంసిస్తూ, ఆయన కీర్తి ప్రభావాలకి ఘనతలు తెచ్చే విధంగా ఎప్పుడు మన జీవితంలో మనం బ్రతకాలి. దేవుడిని విడిచిపెట్టకూడదు. రెండవది చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, నిన్ను ఈ ఆత్మీయ జీవితంలోనికి నడిపించిన నీ ఆత్మీయ తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు. ఆమేనని చెప్పలేకపోయారు. ఒకటేమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, రెండవదేమో నీ ఆత్మీయ తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు. ఈ రోజున నీవు సంఘంలో కూర్చున్నావు అంటే అది దేవుని అనాది ప్రణాళిక. ఆయన రక్తం నిన్ను కడిగిన మాట వాస్తవమే. కానీ నీవు ఇక్కడికి రావటానికి నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేశారంటే, మోకాళ్ళ నుండి ఉపవాస ప్రార్థనతో, ప్రభువా ఆ వ్యక్తిని ఆ పాప భూమి నుంచి బయటకు తీసుకురా, ఆ లోక స్నేహాల నుంచి ఆ వ్యక్తిని వేరు చేయి, ఆ అప్పుల ఊపి నుండి దాటించు, ఆ మరణపు ఇచ్చ పడగొట్టని నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? నీ కోసం అహర్నిశలు ప్రార్థన చేశారు కనుక నువ్వు ఎక్కువగా ఏం చేయాలంటే దైవజనులతో సహవాసం కలిగి ఉండాలి. దైవజనుల్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజులు ఎలాంటి రోజులంటే, కొద్దిగా ఆర్భాటాన్ని చూసి, కొద్దిగా ఉత్సాహాన్ని చూసి, కొద్దిగా జనసాంద్రత ఎక్కువ ఉంటే అదే ఉజ్జీవం అనుకొని ఖండించి మోకాళ్ళ ప్రార్థన చేసి కన్నీళ్లతో సంఘాన్ని కట్టుకుని ఆత్మీయ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టే రోజులండి, విడిచిపెట్టే రోజులు. కనుక నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. రెండవది నీ ఆత్మీయ తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టకూడదు. ఆత్మీయ తల్లిని విడిచిపెట్టింది. నయోమిని ఆత్మీయ తల్లికి పోల్చుకుందాం. ఓర్పా అనే ఆవిడ తన ఆత్మీయ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే, ఆ వార్పాను గురించి బైబిల్లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. బైబిల్లో రూతు తన ఆత్మీయ తల్లిని, అత్తగారిని హత్తుకుంది. రూతు చరిత్రకెక్కింది. ఇలాంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆత్మీయ తల్లిదండ్రులను వదిలిపెట్టిన వారు. పౌలు ఒక రోజు కన్నీళ్లతో చెప్తున్నాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తెస్సలోనికీయులకి వాణ్ణి ఏమైపోతాడో అని బాధ అయిపోతుంది. తెలుసు కదా, యోధా కూడా యేసయ్యను వదిలిపెట్టాడు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నీవు. రెండవది నీ ఆత్మీయ తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట చెప్తున్నప్పుడు కొందరికి బాధ కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న దాని దగ్గర అందరూ చాలా మట్టుకు ఫెయిల్ అయిపోతున్నారు. నీవు విడిచిపెట్టకూడదు. మూడో బ్యాచ్ ఎవరై అంటే, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత కాస్త విసిగించినట్లుగా నీకు అనిపిస్తుంది.
శరీరం సహకరించక బలం ఉడికిపోయి వాళ్ళు కాస్త బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా శక్తి చాలక కాస్త ఆ ప్రాంతాలంతా గలీజ్ చేస్తూ ఉంటారు. అయినా నువ్వు ఏం చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని నీ విడిచిపెట్టకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చేదరించుకోవటం, వారి మీద ఏమండి నీ అక్కసంత వెళ్ళబుచ్చడం, ఇట్లాంటివి చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే తన తల్లినైనను తన తండ్రినైనను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ తల్లిని నీ కూతురులాగా, నీ తండ్రిని నీ కుమారుడిలాగా చూడాలి. గుర్తుపెట్టుకోండి. కొన్ని కుటుంబాల్లో కొంతమంది తల్లిదండ్రుల్ని, కొంతమంది బిడ్డలు చూసే విధానాన్ని చూసి నాకు చాలా బాధేస్తుంది. కారణం ఏంటంటే, అయ్యో చూసుకోవడానికి నాకు తల్లిదండ్రులు లేరే, వాళ్ళు పరంపదించారని నేను బాధపడుతుంటే ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఉదయాన్నే నీళ్లు వచ్చేవి, మా అమ్మగారు నీళ్లు తానేది, నేను తీసుకురాను నేను. అప్పుడు సామెతల గ్రంథంలో ఉన్న ఒక డైలాగ్ వేసింది ఆవిడ, తన తల్లినైనను తండ్రినైనను సన్మానించక వారికి విధేయత చూపని వారి కనులు లోయ కాకులు వచ్చి పొడుచుకొని పీకులని చెప్పేది ఆవిడ. నీళ్లు తేకపోతే కాకులు వచ్చి నా కళ్ళు పొడుచుకుపోతాయట ఆవిడ చెప్పే ఉపదేశం బైబిల్లోనే ఉంది. అమ్మో కాకులు వచ్చి నా కళ్ళు పొడుచుకొని పోతాయట అని చెప్పి 2 తొట్టులు నీళ్లు పోసేవాడని. ఇప్పుడు యవన కాలం వచ్చిందంటే చాలు తిరుగుబాటు బావుట ఒకటి ఎగరవేస్తున్నారు. నీ జీవితంలో నీ ఆయుష్ పెంచబడాలి అంటే నీవు విడవకూడని మరొక గుంపు ఎవరై అంటే నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు. నీకు వివాహమైనా సరే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంది. అనాథాశ్రమాల్లో వేసి వారిని ఎక్కడో దూరంగా పెట్టి వారిని అనాథుల్లాగా పెంచకూడదు. నీవు నీ తల్లిదండ్రుల విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ మాట అన్నందుకు నన్ను మీరు క్షమించాలి. ఏ రోజైనా నీ తండ్రిని తల్లిని నువ్వు అవమానకరంగా మాట్లాడి వారు కన్నీళ్లు పెట్టుకునే విధంగా నువ్వు ప్రవర్తించావా, ఆ రోజున నీ ఆయుష్ ఒక రోజు తగ్గిపోతుందని గుర్తుపెట్టు. కోడళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చి అత్తగారింటి కాడ, కోడలే అత్తని తన అమ్మలాగా చూసుకోవాలి. ఆమె నందం గట్టిగా. ఇక్కడ నువ్వు మీ అత్తని అమ్మలాగా చూసుకున్నావు అనుకో, అక్కడ మీ తమ్ముడు భార్య, మీ అన్నయ్య భార్య మీ అమ్మని ఆరమ్మలాగా చూసుకుంటుంది, లేదంటే ఆవిడ కూడా అత్తలాగే చూసుకుంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఏమి విత్తుతారో చెప్పండి, మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. ఒక ఆవిడ అందట, మా అల్లుడు చాలా మంచోడండి, బంగారం అంటాడండి అన్నది. ఏంటమ్మా అంటే, నా కూతురికి అన్ని పనులు చేసి పెడతాడు. నా అల్లుడు మంచోడండి, నా అల్లుడు చాలా మంచోడండి, నా కోడలు ఉందే పనికి మారిందండి అన్నాడు. ఏంటమ్మా అంటే, అన్నీ నా కొడుకుతోనే చేయిస్తుంది. ఏమైంది? 2 ఒకటే కదా. ఇప్పుడు అల్లుడు చేసిన కొడుకు చేసిన ఒకటి కదా. తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఒకటేమో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, రెండవదేమో నీ ఆత్మీయ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు, మూడవదేమో నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రసంగంలోకి వెళ్తాను. దేన్ని విడిచిపెట్టకూడదు? 4వదంటే యెరూషలేముకు సూచనగా ఉన్న సంఘాన్ని వదిలిపెట్టకూడదు. అయ్యా, ఆత్మీయ తల్లిదండ్రులని 2వ విషయం చెప్పారు కదా, అది వేరు ఇది వేరు. ఈ రోజున చాలా మంది యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నట్లుగా తమ ఆత్మీయ జీవితంలో కొంతమంది దిగజారిపోయి సంఘాన్ని వదిలి క్రమశిక్షణ లేకుండా, గద్దింపు లేకుండా, కట్టుబాటు లేకుండా, అభిషేకం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, వారిని హెచ్చరించకుండా, సరిచేయకుండా, లోపాన్ని ఎత్తి చూపించే దైవ సేవకుల దగ్గర ఉండకుండా కొంతమంది యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నారు యెరికోకి. ఏమిటయ్యా, ఎందుకు నీ సంఘాన్ని మానేశావు? పెత్తనం ఇవ్వలేదని. ఎందుకు ఆ దైవ సేవకుని వదిలిపెట్టావు? ఆ సంఘంలో ఉన్న ఆ ఉజ్జీవం దగ్గర నుండి నువ్వు ఎందుకు వేరయ్యావు? ఆ ప్రార్థన మంట కలిగిన ఆ సంఘం నుండి, ఆ అభిషేకంతో
నింపబడుతున్న సంఘం నుండి, నూతన ఆత్మల్ని రక్షించే ఆ సంఘం నుండి వేరైపోయావు అంటే నాకు నచ్చలేదంట. కొంతమంది యెరూషలేమును విడిచి ఎరుగోకు వెళ్ళిపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఏ రోజైతే సంఘాన్ని విడుస్తావో ఆ రోజు దొంగ అనబడిన సాతాను నీ మీద దాడి చేస్తాడు, నిన్ను గాయపరుస్తాడు. వాడు నీ వెండో బంగారమో వజ్రాలో కాదు ఎత్తుకుపోయేది, వాడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఎత్తుకుపోతాడు. కొంతమందికి మన సంఘంలో కూడా ఫ్యాషన్ అయిపోయింది. నెలకి 2 వారాలు రావటం, నెలకి 3 వారాలు రావటం, చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. ఈ లైవ్ లో కార్యక్రమాన్ని వింటున్న వారితో కూడా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు సమయం దొరికినప్పుడల్లా యెరూషలేమును నీవు సమీపించదువుగాక యేసునామములో. నీకు సమయం దొరికినప్పుడల్లా సంఘంలో నీ కాళ్ళు మోకాళ్ళు వంగి ప్రార్థించునుగాక యేసునామములో. నీ కళ్ళు ఇక్కడ కన్నీళ్లు కార్చాలండి, నీ మాటలు ఎక్కువగా ఇక్కడ వినబడాలండి, నీ హృదయ వేదన ఇక్కడ ఎక్కువ కనబడాలి. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, ఆత్మీయ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు, నీకు దేవుడిచ్చిన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు. 4వదిగా యెరూషలేము అనబడిన సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఈ 4ని విడిచిపెట్టను అని నువ్వు తీర్మానం చేసుకుంటే సవాలుగా ధైర్యంతో చెప్తున్నాను, నిన్ను విడిచి ఒక క్షణం కూడా నా దేవుడు ఉండలేడు. నమ్మిన దేవుని స్తోత్రం అంతా గట్టిగా. నన్ను విడిచిపెట్టాడు, నేను ఎందుకు కలవరపడుతున్నావు? నన్ను విడిచిపెట్టాడు కనుకనే నేను ఒక గృహాన్ని కట్టుకోలేకపోతున్నానండి, ఈ అప్పుల ఊపి నుండి బయటికి రాలేకపోతున్నానండి, ఈ తిరుగుబాటు స్వభావం కలిగిన ఈ కుమారుని మార్పుని నా కళ్ళతో చూడలేకపోతున్నానండి. నా దేవుని కనికరం నీ మీద దిగివచ్చును గాక. ఈ ఆరాధన నుండి వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన గనుడండి మన దేవుడు. నేను మరలా అంటున్నాను, మన దేవుడు మనలాంటి వాడు. చెప్పండి, మనలాంటి వాడు పరిస్థితిని చూసి, స్థితిగతులను చూసి స్నేహం చేసేవాడు కాదు. రైట్? ఆయన్ని నీవు విడిచిపెట్టకపోయినా, ఆయన నిన్ను విడిచిపెట్టకపోయినా జరిగే 3 కార్యాలను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, ఆయనతో నీ ఉంటే ఏం జరుగుతుందంటే నీ పాప జీవితం కాస్త పరిశుద్ధ జీవితంగా మారిపోద్ది. నమ్మిన వాళ్ళు 3 సార్లు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపులు కాస్త ఏమవుతారండి? పరిశుద్ధులు అవుతారు. ఉదాహరణకి నేను సేవకుడిని. ఇప్పుడు నాతో ఎవరైనా ఉంటున్నారంటే, సహవాసం చేస్తున్నారంటే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రార్థన చేయటం వస్తుంది, 2వది పాటలు పాడటం వస్తుంది, వాక్యం చెప్పటం వస్తుంది, దేవుని పని చేయటం వస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని? నేను సేవకుడిని. మరి యేసయ్య ఎవరు అంటే పరిశుద్ధుడైన. ఆయన ఉండే స్థలం ఎలా ఉంది? పరలోకం అంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని స్వరూపులు, కెరాపులు, దూత గణములు ఆరాధిస్తున్న చోటులో ఉండేవాడు మనం ఆరాధించే దేవుడు. ఆయనకి నీవు దగ్గరైనా, నీవు ఆయనకి దగ్గరైనా ఏమైందో తెలుసా? పాపపు జీవితం కాస్త పరిశుద్ధంగా మార్చబడిపోద్ది. ఈ రోజున చాలా మంది యేసయ్య దగ్గరికి రావడానికి వెనకాడటానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడికి వస్తే ఆ చెడు స్నేహాన్ని వదిలిపెట్టాలి, ఇక్కడికి వస్తే ఏమిటి ఆ లోక సంబంధమైన కార్యక్రమాల నుండి వేరవాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని కోరుకున్న ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందరూ బలులు కావాలని కోరుకుంటే, అందరూ అర్పణలు కావాలని కోరుకుంటే, అందరూ రక్తం కావాలని కోరుకుంటే, మనం ఆరాధించే దేవుడు ఒక్కడే పరిశుద్ధత కావాలని కోరుకునేవాడు. క్రైస్తవ్యం ఇంతగా ప్రబలటానికి, క్రైస్తవ్యం ఇంతగా వేరు తన్ని లోతుకు పాతుకుపోయి క్రైస్తవ శాఖ ప్రపంచమంతా వర్ధిల్లటానికి ప్రధాన హేతు ఏమిటి అంటే ఆయన పరిశుద్ధతే. నా దేవుని బట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాను, నీవు ఆయన దగ్గరికి వస్తే ఏమైందంటే నీ పాప జీవితం కాస్త పోయి ఆయన పరిశుద్ధతను నువ్వు ధరించుకుంటావు. నమ్మిను నామేనందావు గట్టిగా. ఆయన దగ్గరికి రావట్లేదు నువ్వంటే ఇంకా ఎక్కువగా
పాపాన్ని చేయటానికి నువ్వు ఇష్టపడిన వ్యక్తి కదా. మీకు చెప్తాను. యేసయ్య ఓ చోట ఉన్నాడని ఒక ఆవిడకి తెలిసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. యేసు, నువ్వు ఒక్కడవే నన్ను కాపాడగలిగిన వాడు అయ్యా, నా ప్రాణానికి అడ్డుపడేవాడు నీవేనయ్యా. ఏం చేసావు నువ్వు అని అన్నాడు. చెప్పుకోవాలి చేసిందని కన్నీళ్లతో యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను ఒకరితో వ్యభిచారం చేస్తుంటే నన్ను పట్టుకున్నారు, ఆ గ్రామస్తులందరూ నన్ను తరుగుతున్నారయ్యా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం యోధా ఇశ్రాయేలీల సమాజంలో ఎవరైనా వ్యభిచారం చేస్తే రాళ్లతో పట్టబడాలయ్యా, నన్ను కాపాడేవాడు నీ ఒక్కడవయ్యా అని వెళ్ళి ఆయన దగ్గర చేరి ఆయన దాపుడు. ఈలోపు వాళ్ళంతా ఊరోళ్ళంతా రాళ్ళు తీసుకుని చిన్నగా ఆవిడున్న చోటుకు వచ్చారు. యేసయ్యని చూశారు. వేయండ్రా రాళ్ళు అని అన్నాడు. ఈలోపు యేసయ్య ఏమన్నాడంటే, రాళ్ళు వేసి చంపమని ధర్మశాస్త్రంలో రాయబడింది, కానీ నాదొక చిన్న మాట, మీలో పాపం చేయలేదు అనుకున్నవాడు మొట్టమొదటి రాయేసేటప్పుడే. నేను ఏ పాపం చేయలేదండి, నా క్రియల్లో నేను బాగుంటాను, నా తలంపుల్లో బాగుంటాను, నా ఊహల్లో బాగుంటాను, నా ఆలోచనలో బాగుంటాను అని మనసులో మనస్సాక్షి నేరారోపణ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాళ్ళేసి వెళ్ళిపోయి ఉంటే బైబిల్లో ఏమని రాస్తుందంటే, ఒకని వెంట ఒకడు అందరూ వెళ్ళిపోయేది. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ వెళ్ళిపోయారట. యేసు తలెత్తి చూశాడు. అమ్మా, ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా అని అంటే, నాకు తెలిసి ఆవిడేమనుంటుందంటే, నువ్వు ఉండగా ఇక నన్ను శిక్షించే వాళ్ళు ఎవరయ్యా? దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఉంటే నన్ను శిక్షించే వాళ్ళు ఎవరయ్యా? యేసయ్య ఏ శిక్ష వేయలేదు, పెద్ద శిక్ష వేసాడు యేసయ్య. ఇక పాపము చేయకు అని అన్నాడు. ఆమె నందామా గట్టిగా ఏమన్నాడండి యేసయ్య? ఈ లోకంలో ఏం చేయకుండా మానతాం, కానీ పాపం చేయకుండా ఉండగలుగుతావా? ఆయన్ని సమీపిస్తే, ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని హత్తుకుంటే పాపులు కాస్త ఏమవుతారంటే పరిశుద్ధులుగా మార్చబడతారు. వస్తున్నాడంట మా ఊరు, ఆయన గురించి రకరకాలుగా చెప్తున్నాడు. చనిపోయిన వాళ్ళు లేపాడట, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాడట, గుడ్డి వారికి చూపించాడట, చూడాలని చెట్టెక్కాడు జక్కయ్య. యేసయ్య ఆ తిన్నగా వచ్చి, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, మా ఇంటికి రెండయ్యని యేసయ్యని తీసుకుని వెళ్ళాడు. యేసయ్యకి సమీపంగా వచ్చాడు జక్కయ్య. యేసయ్య ఏ ప్రసంగం చెప్పలేదు. ఒరి అన్యాయస్తుడా, 100 పక్కన 0 పెట్టే దుర్మార్గుడా అని ఏమనలేదు యేసయ్య. యేసయ్య ఆ ముఖ వచ్చస్సు ఆ జక్కయ్య మీద పడిన వెంటనే జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చాయ్యా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో మరలా వారికి నేను 4 గంటలు ఇచ్చేస్తానయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను క్షమించయ్యా. బా, యేసయ్యని నువ్వు సమీపిస్తే, విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందంటే నీ పాపపు జీవితం పోయి పరిశుద్ధుడిగా మార్చబడతావు. అబ్బా, నాకెంత ధన్యత దొరికింది, ఏమిట్రా వాగుతున్నావు? అదేనండి, చచ్చిపోయేటప్పుడు యేసయ్యతో పాటు సిలువ వేయబడే భాగ్యం నాకు దొరికిందని యేసయ్యని చూస్తాయా. నాకైతే ఈ శిక్షా విధి తగింది, కానీ మీకు తగింది కాదయ్యా. దయచేసి మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య పాదాల మీద పడినట్లుగా కన్నీళ్లతో అడిగాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పాపులు ఏమవుతారంటే పరిశుద్ధులుగా మార్చబడతారు. 11వ అధ్యాయం 1వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమని రాస్తుందంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదా. అసలు నీ సమస్య ఏమిటి? నీ బాధ ఏమిటి? నీ అంతరంగంలో ఉన్న వేదన ఏమిటి? ఆర్థికంగా మేము నలిగిపోయి ఉన్నామండి.
ఏ ఆశీర్వాదానికి నోచుకోలేమండి. బైబిల్ చెప్తుంది, ప్రతి భారాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు. పాపం వలన వచ్చే జీతం చెప్తాం, పాపం వలన వచ్చే జీతం మరణ. పాపాన్ని విడిచిపెట్టి నీవు బాప్తీసం పొందారు. పొందిన తర్వాత నీ స్వభావంలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి. ఏమిటి? నీ యొక్క ప్రవర్తన శైలిలో, వైఖరిలో ఒక మార్పు అనేది కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సపోజ్ అనుకుందాం, ఎవరైనా వచ్చి హఠాత్తుగా మన చెంప మీద పెళ్ళమని సరిసారనుకో, మనం ఏం చేస్తాం? అగ్ని పర్వతం బద్దలినట్లుగా నన్నే కొడతావు లాస్కి అని ఒక్క దెబ్బ కొట్టినందుకు ఆ చెంప ఈ చెంప ఈ చెంప ఆ చెంప వాయించి పడేస్తాం. అవునా కదా? ఎవరనుకున్నావా? ఎవరైనా చేయొద్దు. రైలు పేటను మేమంటే ఆడరా దొడరా కదా. కానీ యేసయ్య ఏమన్నారు తెలుసా? ఒక చెంప మీద కొడితే ఏమన్నాడు? రెండవ చెంప బ్రదర్, దీని మీద కూడా కొట్టను బ్రదర్ అని అంటా. ఎవరన్నా ఆయన దగ్గర ఉంటే ఈ స్వభావం వస్తుందండి. ఎవరైనా వచ్చి బస్సు వెళ్ళిపోద్ది, కాస్త బస్ స్టాండ్ దగ్గర తెచ్చుకుంటే ఈ పనికి మనోడికి నా బండి కనపడదు, నేనే కనపడ్డా అని తెచ్చుకుంటాం మనమైతే. కానీ యేసయ్య ఏమన్నాడంటే, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళి వాడికి సహాయం చేయవు. నువ్వు లేవు. ఫ్రెండ్ వచ్చి జత బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు, కోపం వచ్చేసింది నీకు, వాకింగ్ గుర్తుకొచ్చింది ఈ లోపు. వచ్చి వాడిని పిలిపించావు, ఆడు కంగారు పడుతున్నాడు, నువ్వెక్కడ తడతావని. ఇంటికి వచ్చిన తర్వాత తెరా పట్టలేవా నన్ను అడిగితే 2 జతలు ఇస్తాను కదా. నేనేమనుకున్నానంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బూతులు తిట్టేస్తాను, వీడి పాపానికి అద్దు ఆవేశం ఉండదు అనుకున్నాను నేను. ఎంతగా మారిపోయావేంట్రా నీవు. ఆయనను సమీపిస్తే, ఆయనను విడిచిపెట్టకపోతే పాపులు కాస్త ఏమవుతారంటే పరిశుద్ధులుగా మార్చబడతారు. ఒక్క 2-3 నిమిషాలు మాట్లాడానండి. నీళ్ళు ఇస్తావమ్మా, దాహంగా ఉందన్నాడు. మేము ఇవ్వకూడదండి, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువండి మాకందండి ఆవిడ. మన భాషలో చెప్తున్నాను. మేమేమో సమరీలు, మీరేమో యూదులండి, మా నీళ్ళు మీరు తాకూడదు, క్యాస్ట్ ఫీలింగ్. వెంటనే యేసయ్య అన్నారు, నేను ఇస్తానమ్మా కొంతమందికి నీళ్లు, ఇవి తాగితే ఎప్పుడు ఎవ్వరూ తప్పికొనరు. నాకు కావాలయ్యా, నాకు కావాలి. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఏమైంది? నీ క్యాస్ట్ ఫీలింగ్? చరిత్ర మొత్తం చెప్పాడు. పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి, నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి. నీ జీవితంలో నీవు ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీ పాపపు జీవితం కాస్త పోయి నానాటికి నీవు పరిశుద్ధతలో నీవు ఎదుగుతావు అనేది వాస్తవం. కొందరు ఆయన దగ్గరికి రాకపోవడానికి కారణం ఇదే. అబ్రహాము గారితో పాటు లోతు కూడా బయలుదేరాడు. ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. ఆ మాట బాగా అండర్లైన్ చేసి పెట్టుకోండి, నన్ను బాగా ఆలోచింపజేసిన మాట. తన తమ్ముని కుమారుడు లోతుని చూసి ఏమంటున్నాడంటే, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. ఒక తల్లిగా నీ కుమారుడు చెడిపోయిన స్నేహాలతో తిరుగుతున్నప్పుడు ఆ చెడిపోయిన వ్యక్తులకి నీవేలా చెప్పగలవా? నానా దయచేసి ఇంకా మా ఇంటికి నువ్వు రావద్దు, మా అబ్బాయి ఏ ఫంక్షన్కి రాడు, ఏ కేక్ కటింగ్ కార్యక్రమాలకు రాడు, ఏ ఫోటో షూట్కి రాడు, ఏ వాటర్ ట్యాంక్ మనం ఎదురు పెడతారు కదా రాడయ్యా, దయచేసి మా అబ్బాయి రాడండి, వేరుగా ఉండండి.
వెళ్ళిపోవద్దు. నువ్వు ఎత్తితే నేను ఆపోజిట్గా వెళ్తాను, నువ్వు కుడి పక్కకు వెళ్తే నేను ఎడమ పక్కకు వెళ్తాను, నువ్వు దక్షిణం వెళ్తే నేను ఉత్తరం తట్టుకు వెళ్తాను. వేరైపోయాడు దేవుని సమీపించి. 14వ వాక్యం ఏం చెప్తుందో చూడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు నీవు చూడు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఇదొకసారి స్తోత్రం అందమా చేతులు పైకెత్తి. నీవు పాపపు స్నేహం కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తే ఏమైందో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడడు. 9వ వాక్యంలో దయచేసి నన్ను వదిలిపెట్టని బ్రతిమలాడుకున్నాడు అబ్రహాము లోతుని. 14వ వాక్యంలో దేవుడు దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ లోతుని విడిచిపెట్టావు, ఆ లోకస్తుని విడిచిపెట్టావు, ఆ ఆచారాలు చేసే వ్యక్తిని విడిచిపెట్టావు, ఆ అన్య సంప్రదాయాన్ని పాటించే వ్యక్తిని విడిచిపెట్టావు. నేను కావాలని కోరుకున్నావు, నా పరిశుద్ధతకి తగినట్లుగా జీవించడానికి నీవు ఆశపడ్డావు, నా వలె మారాలని నీవు నీ మనసులో స్థిరపరచుకున్నావు. అబ్రహాం, ఆడు నిన్ను విడిచిపోయినంత మాత్రాన, వాళ్ళ స్నేహం నీ నుండి వేరైపోయినంత మాత్రాన నేను వదిలిపెట్టను, నిన్ను నేను విస్తరింపజేస్తానన్నాడు. ఆమేన్ అందాం గట్టిగా. ఆయన నిన్ను విడువను అని ఎందుకు వాగ్దానం చేశాడంటే, ఆయన నీతో ఉంటే నీ పాపపు జీవితం కాస్త పరిశుద్ధమైన జీవితంగా మార్చబడుతుంది. యెషయా గారు కూడా 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో పాపిష్టి జనమా, చెరుపు చేయి వారి సంతానమా, దోషభరితమైన జనమా, ఏమండి వ్యభిచారులారా అని రకరకాలుగా తిట్టాడు 1వ అధ్యాయం. 6వ అధ్యాయంలో దేవుని దర్శనం చూసిన తర్వాత, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడిని గుండె కొట్టుకుంటూ ఏడ్చాడు. ఈ రోజున నీకు కనపడాల్సింది ఎవరు అంటే, నేను ఆరాధిస్తున్నా నా యేసయ్య మాత్రమే. నమ్మినోళ్ళు ఆమేన్ అందాం గట్టిగా. ఒకటి, పాపులు పరిశుద్ధులు అవుతారండి ఆయన విడిచిపెట్టకపోతే. రెండవది, ఆయన్ని విడిచిపెట్టకపోతే అన్యాయం చేయబడ్డ వారికి కూడా దేవుడు న్యాయాన్ని చేస్తాడు. నమ్మినోళ్ళు బిగ్గరగా ఆమేన్ అందాం గట్టిగా. ఏం చేస్తాడు? కొంతమంది కుటుంబ సభ్యుల ద్వారా, స్నేహితుల ద్వారా, పనిచేసే దగ్గర, వ్యాపార స్థలాల్లో ఈ రోజుల్లో ఏమవుతున్నారంటే అన్యాయం చేయబడుతున్నారు. అన్యాయం అండి, దేవుడు మాకు కూడా చేశాడండి అని విలపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. పాపులు పరిశుద్ధులు అవుతారు. మొదటిగా అన్యాయం చేయబడ్డ మరలా ఆశీర్వదిస్తాడు ఆయన. ఎంతమంది అండి ఈ కోవలో ఏడ్చేవాళ్ళు, ఎంతమంది అండి? నా అన్నీ నన్ను అన్యాయం చేశాడండి, నేను ప్రేమించిన ప్రాణ స్నేహితుడే నా నెత్తి మీద నిప్పులు కుంపట పెట్టాడండి, అన్యాయంగా లాగేసుకున్నాడండి అని బాధపడేవాళ్ళు ఎంతమంది? 1వ అధ్యాయం 22వ వాక్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు గ్రంథం చదివితే ఏమి ఏమన్నాడో తెలుసా? 10 మంది బిడ్డలు చనిపోయినప్పుడు, ఆస్తంతా పోయినప్పుడు మోకరించి ఏమన్నాడంటే, దేవుడు అన్యాయము చేయలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ధైర్యంగా ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. మన దేవునికి చేతగానివి 2 ఉన్నాయి. మన యేసయ్యకి చేతగానివి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే అన్యాయం చేయడం రాదు ఆయనకి. రెండవది, ఏదన్నా ఇస్తే మరలా తీసుకోవడం రాదు ఆయనకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇస్తే తీసుకోడు. అలా తీసుకునే లెక్క అయితే లూసిఫర్ గడు పడిపోయినప్పుడు వాడి దగ్గర ఉన్న తలాంతులన్నీ లాగేసుకుని ఉంటే మనకి ఈ బాధ ఉండేది కదా. నీకెవరైనా అన్యాయం చేశారనుకో, ఏం చేస్తావు నువ్వు? ఆయన్ని కొట్టి ఆడ దగ్గర ఉన్న పేపర్లన్నీ లాగేసుకొని, దుర్మార్గుడు, నువ్వు ఇంత అనుకున్నాను, నేను ముందే అనుకున్నాను అని రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంతమంది స్నేహితుల ద్వారా కాదు, దేవుణ్ణి అంటున్నారు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యోబు గ్రంథం 34:10 చదువుదాం. విజ్ఞానము గల మనుషులారా, టచ్ ఫోన్లు, ల్యాప్టాప్స్ వాడుతున్న మనుషులారా, నా మాట ఆలకించుడి. ఆ మాట అందరూ చదువుదామా? 2వ లైను, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు
దుష్కార్యము చేయుట అసంభవం జరగదండి బాబు. నాకంటే ఎవరు పెళ్ళైంది, వాళ్ళకి 2 పిల్లలు. నేను ఎన్ని రోజా పూలు తింటున్నా, ఎన్ని మిల్క్ వాటర్ తాగుతున్నా, నాకు పిల్లలు లేదు. అది అడగవచ్చు కదా దేవుని దగ్గరికి వచ్చి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. 11వ వాక్యం, నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలమిచ్చును, వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము కూడా దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ప్రభువుని అడిగిన వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళ అబ్బాయి బాగా చదువుకుంటాడు, మీ అబ్బాయి చదవడు. దేవుడు అన్యాయం చేయడండి. మీకు చెప్తా, యేషోబుని అన్నలు ఏం చేశారు తెలుసా? అన్యాయం చేసినట్లుగా తన వస్త్రాన్ని చింపేసి తన గుంటలో పడవేసి మళ్ళా మిద్యానీయులకు అమ్మేశారు. అన్నలు ఏమనుకుంటున్నారు? అయిపోయింది నీటి చరిత్ర, యేషోబు గడి చరిత్ర, ఇంకా డాడీ మన్నే ప్రేమిస్తాడరా అని అనుకున్నారు. యేషోబు కూడా మనసులో అనుకోని ఉన్నాడు. యేషోబు కూడా ఏమని, నిజంగా దేవుడు అన్యాయం చేశాడు, నన్ను ఆహారం పెట్టడానికి నేను వస్తే నన్ను వీళ్ళు ఇంతగా ఇబ్బంది పెట్టారు. నిజంగా యేషోబు జీవితంలో ఏది యేషోబు జీవితంలో అనుకూలంగా లేదు. తను చూసిన దర్శనానికి కానీ తన జీవితానికి కానీ. అన్యాయం చేయబడ్డ యేషోబు ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమిటంటే అన్యాయం చేయబడి పాపం చేయకూడదనే తీర్మానంలోకి వచ్చాడు ఆయన. కొంతమంది అన్యాయం చేయబడ్డాను అనుకుని ఏం చేస్తారంటే మందిరానికి రారు. అమ్మా సిస్టర్ గారు మందిరానికి రాలేదు, ఇంకెందుకంటే మందిరానికి వచ్చేది, నీ కానుక అవటాక ఏం చేశాడని మందిరానికి రావాలి మేము. ఒక రోజున యేషోబుని పైకి లేపి వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. మన దేవునికి చేతగానిది ఒక్కటే, అన్యాయము చేయడం రాదు, అది అసంభవం ఆయనకి. నువ్వు ఆయన్ని సమీపిస్తే, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఏం జరిగిందంటే అన్యాయము చేయబడ్డ ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 13వ వాక్యం నుండి చదువుదాం. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. గ్యారెంటీగా ఉన్నాయి మన సంఘంలో ఉన్న ప్రతి ఇంట్లో. సంచి అనగా ఇల్లు. వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. 14వ వాక్యం, హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకోకూడదు. తలలపైకి ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్వార్థపూర్లు ఉంటారంటే కొన్ని కొంపల్లో పెద్దోడేమో డాడీ పార్టీ, చిన్నోడేమో మమ్మీ పార్టీ. మరి అట్ట జరిగి కదా ఇస్సాకు కుటుంబంలో నుప్పులు పోసుకుంటాడు. పెద్దోడేమో ఏషావేమో ఇస్సాకు పార్టీ, చిన్నోడేమో ఇస్సాకేమో అమ్మగారి పార్టీ. వేరు వేరు తూనికరాలు ఉండకూడదు. పెద్దోడికేమో కూర ఎక్కువ తెస్తుంది, మాంసం కూర. చిన్నోడికేమో 2 ముక్కలు పెడుతుంది. చిన్నోడికేమో 2 గుడ్లు ఉడకబెట్టి పెడుతుంది. పెద్దోడికేమో ఆ సద్ది సాంబార్ వేసి పెట్టేస్తుంది. ప్రభు అంటాడు, నీ ఇంట్లో నీ సంచిలో వేరు తూనిక రాళ్ళు, చెప్పండి, వేరు తూనిక రాళ్ళు. ఒక ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే అమ్మ ఒకరిని ఒక రాగా చూస్తుంది, ఇంకొక రాగా చూస్తుంది. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ నా మీద ఒకరి మీద పెట్టావు, ఇంకోటి మీద పెట్టవచ్చుగా, పెట్టదు. 2 ఆడికే. ఏంటంటే చిన్నవాడు కదయ్యా. వేరు తూనికరాళ్ళు ఉంచకూడదు. చదువుదాం ఏమని రాస్తుంది. 15, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు అందరికీ ఈ రాళ్ళు దేవుడి ఆరాధనలో ఇచ్చునుగాక. ఇసురుతున్నాను, పట్టుకోండి యేసునామములో రాళ్ళు. సమానంగా కేజీ బియ్యం పోసామంటే కొట్లో ఇటు పక్క ఏ రాయి పెట్టాలి? కేజీ రాయి పెట్టాలి. అదే చెప్తున్నాడు.
తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు ఉంచుకునేవారును, తక్కువ కానిది న్యాయమైన తూము నీకు ఉండవలను. 16వ వాక్యం అందరూ కలిసి చదువుదాం. అలాగూ చెయ్యని ప్రతివాడు అనగా అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఇప్పుడు నరినక్కే ఉంది, కొడుకు కూతురు, అమ్మో నా బంగారు కూతురు అందంగా ఉంటుందని చెప్పి అడు బక్కోడు మాట్లాడు, అడు పచ్చివాడు అని చెప్పి అన్ని ఒకలాగా చూస్తుంది అనుకో. అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. నాకు ఎవరైనా ఇష్టం లేని వ్యక్తి కోసం నా దగ్గర చెప్పాను, బ్రదర్ మాట్లాడమాక తీసే, నువ్వు అన్యాయం చేస్తే ఏం చేస్తాడు తెలుసు దేవుడు, నా దగ్గర తీసుకురావద్దు, నా దగ్గర తీసుకురావద్దు. నీ జీతం ఎంత? 10,000. నువ్వు ఇచ్చే దశమ భాగం ఎంత? దేవుని ఇష్టం, అంతా దైవం. అన్యాయము చేయు ప్రతి వాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మరొక మాట కూడా చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వాక్యం చదువుతాం. 3:25 చదువుతాం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఏమండో విన్నారా? అన్యాయము చేసిన వారికి తాను చేసిన న్యాయము కొలది లభించును. పక్షపాతము, చెప్పండి, పక్షపాతము ఉండదు. అసలు ఎలా కావాలో అలాగే ఉంటుంది. దేవుడు అన్యాయం చేయడు. ఆయన సమీపిస్తే ఆశీర్వదిస్తాడు ఆయన. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. గుజరాత్లో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకుడైన దేవుడి సేవ చేయమని ఆయన పిలిచారు. ఒక 600 మంది సంఘం, అందరూ ఉద్యోగస్తులు, 2-3 కార్లు, కోట్లు విలువ చేసే స్థలం, మందిరాలు ఆయనకి ఉన్నాయి. ఒకరోజు ప్రార్థనలో ఉండగా హఠాత్తుగా దేవుడు అన్నారట, ఈ పరిచర్యను వదిలిపెట్టి డబ్బుల్ని, ఈ ఆస్తి పత్రాలని, ఈ కారుల్ని సంఘ పెద్దలకి ఇచ్చి ఈ సేవ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. ప్రార్థనలోంచి లేచి దుఃఖంతో భార్య దగ్గరికి వెళ్ళామా, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ఆస్తి పత్రాలని, ఈ కారుల్ని, ఇప్పటి వరకు ఉన్న లక్షల కానుకని అంతా ఇక్కడ సంఘ పెద్దలకు వదిలిపెట్టి దేవుడు వెళ్ళిపోమన్నాడు. అయ్యా, దేవుడే మనల్ని ఇక్కడ పంపించాడు, మళ్ళీ వెళ్ళిపోమండు, ఇది సైతాన్ ప్రేరేపణలా ఉంది, సైతానా అని చెప్పి మళ్ళీ ఇద్దరు కూర్చొని ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఇద్దరితో మాట్లాడాడు. మీరు ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఎక్కడికి అంటే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళాలన్నారు. హిమాలయ పర్వతాలు తెలుసు కదా, మంచు ఉండే, మన దేశానికి వన్ని తెచ్చిన హిమాలయ పర్వతాల దగ్గరలో ఓ ప్రాంతాన్ని చూపించి మీరు ఇక్కడికి వెళ్ళాలని చెప్పారు. ఆదివారం వచ్చింది, ఆరాధనలో వాక్యం చెప్పిన తర్వాత సంఘం ముందు నిలబడి మా సేవ ఈ రోజుతో ఇక్కడ ముగించబడ్డది అన్నారు. అందరూ వలవల ఏడుస్తున్నారు. ఈ సేవకుల ద్వారా 600 మంది సంఘం అయ్యారు. అయ్యా, మీరు వెళ్ళిపోవటం ఏంటి, మీరు ఉండాల్సిందే, మిమ్మల్ని వెళ్ళలేము అని అందరూ అడ్డుపడ్డారట. కాదు, దేవుడు నాతో, అమ్మగారితో మాట్లాడాడు, ఆయన మాట చేయకుండా మేముండవు అనే డబ్బులన్నీ, ఆ ఆస్తి పత్రాలన్నీ, ఆ కార్లు, పేపర్స్ అన్నీ అక్కడ పెట్టి మీలోనే ఒకరిని సేవకుని దేవుడు లేపుతానన్నాడని వాళ్ళకి అప్పగించేసి తన పిల్లలిద్దరిని తీసుకుని ఆయన ఆ హిమాలయ పర్వతాల్లో దేవుడు చూపించిన చోటుకు వెళ్ళాడు. వెళ్తే అక్కడ వీళ్ళు చూసింది ఏమిటంటే 4 డేరా ఇళ్ళు ఉన్నాయంట. నాకు అందం గట్టిగా, ఎన్ని ఇళ్ళు అండి? దేవుడు చూపించిన చోట్లో ఎన్ని ఉన్నాయి? 4 డేరా ఇళ్ళు ఉన్నాయి. ఏదో కొద్దిగా డబ్బులు తీసుకుని వెళ్ళారు. ఆ డేరా వీళ్ళు కూడా ఒకటి తీసుకుని ఆ మంచు భయంకరంగా పడే ప్రాంతం, అక్కడ ఆదివారం రోజు ఆరాధన స్టార్ట్ చేశారు. ప్రతిరోజు 100 మందిని చూసేవాళ్ళు. ఆ 4 కుటుంబాలు కూడా
ఆ ప్రాంతంలో ఆ పశువులు మేపుకుంటా వాళ్ళు ప్రభువుని ఎరగిన వారు, విగ్రహారాధికులు వారు. ఆరాధన, ఒక మైక్ లేదు, ఒక సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. పాస్టర్ గారు, పాస్టమ్మ తన ఇద్దరు పిల్లలు కూర్చున్నారు, ఆరాధన చేశారు. ఆరాధనకు వచ్చిన విశ్వాసం లేరు, వచ్చిన కానుక లేదు, ఎవ్వరు పలకరించిన వారు. 2 వారాలు 3 వారాలు అయింది, వీళ్ళు ఏదో తెచ్చుకున్న కొద్దిగా డబ్బులతో తినేశారు. ఈలోపు ఆ 4 ఏళ్ళోళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే, దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించాడండి. మీకు ఏమి లేదా? లేదండి, 600 మంది సేవ, ఇదిగోండి ఇన్ని లక్షలు కార్లుండి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా మీరు? మా దేవుడు చెప్పింది ఏదైనా మేము చేస్తామండి, విడిచిపెట్టదండి అంటే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? 4 ఏళ్ళలో, మేము మాత్రం మీ యేసు బాబుని నమ్ముకోం, తరతరాల నుండి వస్తున్న మా దేవుడిని ఆరాధించకుండా మీ దేవుడి దగ్గరికి మేము ఎలా వస్తాం, రాము అని చెప్పి వాళ్ళు ఈ సేవకుల్ని చూసి వెటకారంగా మాట్లాడారు. మీరు నమ్మండి, ఆ మంచు ప్రాంతంలో వీళ్ళకి అలవాటు లేక సుకుమారంగా ఏసీలో పెరిగి ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి శరీరం అంతా కూడా కురుపుల్లాగా వచ్చేసి భయంకరమైన వేదన. 3 సంవత్సరాలు వీళ్ళ నలుగురే ఆరాధన చేశారు. ఒక కానుక లేదు, ఏమి లేదు. ఈ 4 ఏళ్ళ వాళ్ళు, దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండొద్దు, మీ ఆరోగ్యం బాగోలేదు, శరీరం అంతా కురుపులు కదా, వెళ్ళిపోండి అంటే, లేదు లేదు మా దేవుడు చెప్పిన మాట మేము మీరు వదిలిపెట్టి వెళ్తే ఆయన మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి వాళ్ళు 3 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే రెట్లు పిండితో వీళ్ళు తమ కాలాన్ని గడిపారు. 3 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారికి విసుకొచ్చి పాస్టర్ గారి మీద చిరాకు పడ్డదట. ఇది నిజంగా దేవుని పని అయితే ఎందుకు అభివృద్ధి లేదు? ఈ 4 గుడారాలే ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అని చిరాకు పడిందట. ఏ భార్య అయినా సమృద్ధిలో మా ఆయన బంగారం ఉంటుంది కానీ లేవులో బంగారం ఉంటుందా? మా ఇంటికి వెళ్ళి వస్తాను నేను చిన్నగా ఆయన వెళ్ళిపోతా ఉంటాను. ఏమాయి రాబోయే అంటే బీర్ తెచ్చేవాళ్ళు వెళ్ళాలని కూడా చూడలేవు, మళ్ళీ రమ్మంటాడు, ఎదుగులా నేను ఎక్కడ ఉంటాను. ఏసీ ఏమి సహజంగా అవలంబించే విధానం ఇదే. ఓ రోజు కూర్చొని ప్రార్థన చేశాను, ఇద్దరు ఏడుస్తున్నబ్బా, సౌఖ్యం కలిగిన స్థితిలో వచ్చి రోగం కలిగిన స్థితిలో తీసుకొచ్చాం, 100 మంది నుండి మందలు చూసే చోటుకు తీసుకొచ్చాం, మేము ఇక్కడ సేవ చేయాలా వద్దా అన్నారు. స్పష్టంగా దేవుడు మాట్లాడారు. 3 ఏళ్ళు ఓపిక పెట్టారు, 3 ఏళ్ళు ఓపిక పెట్టారు. నేను ఇక్కడికి మిమ్మల్ని ముందు తీసుకొచ్చింది అన్యాయం చేయడానికి కాదు, ఆశీర్వదించడానికి. 2 రోజులు ఓపిక పట్టండి, నా అద్భుతాన్ని మీరు చూస్తారన్నారట. ఈ 2 రోజులు చూద్దాం అమ్మాయి, వెళ్ళిపోదాం. ఇద్దరు మాట్లాడుకొని అలా కూర్చోదమ్మా. 2వ రోజు ఏం జరిగిందో తెలుసా? ఇంచుమించుగా 40,000 మంది సైన్యం వీళ్ళున్న గుడారాల చుట్టూ టెంటలు వేసుకున్నారట. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? ఎందుకు వేసారు అంటే, వీళ్ళున్న మార్గం గుండానే ఉగ్రవాదులు, తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తారని ఇంటెలిజెన్స్ వారికి రిపోర్ట్ వచ్చి వాళ్ళు వీళ్ళ గుడారాల చుట్టూ టెంట్లు వేశారట. 40,000 మంది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ 40,000 మందిలో 4,000 మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారట. తర్వాత రోజు ఆరాధన. నిన్నటి వరకు 3 ఏళ్ళు ఆరాధనలో 4 ఉన్నారు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, భార్య, కుమారుడు. నెక్స్ట్ వీక్ ఎంతమంది అయ్యారు తెలుసా? 4,000 మంది అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 4,000 మంది దైవ సేవకుల ముందు కూర్చొని, అయ్యా మీరు ఇక్కడ ఉండటం మా భాగ్యమయ్యా అని వాక్యం విన్నారట. ఈ సేవకుడు అక్కడ సేవ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నాకు తెలిసి ఆయన సంఘం 10,000 మంది అయిందట. దేవుడు అన్నారట, సమాజంలో ప్రసంగాలు చెప్పడానికి నేను ఏర్పరచుకున్న సేవకులు చాలా మంది ఉన్నారు. సైనికులు ఏ క్షణం చనిపోతారో తెలియదు, శత్రువుల చేతులు. వీళ్ళు రక్షణ పొందకుండా చనిపోవటం నా ఉద్దేశం కాదు. అందుకనే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. అన్యాయం చేసేవాడిని కాదు, నేను ఆశీర్వదించేవాడిని అంటే శిరస్సు వంచి నమస్కారం చేశారట. 1,000 మంది సంఘం అయింది. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ సంఘాలు స్థాపించి ఆయన ఒక పుస్తకం రాశారు, ది ఆర్మీ క్యాంప్ అని. తుపాకీ ఒకటి ఇట్లా నిలబెట్టి దాని మీద టోపీ పెట్టి ది ఆర్మీ క్యాంప్ అని దేవుడు నా సేవలో చేసిన అద్భుతమైన పుస్తకం రాశాడు.
మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ నేను నీ తల్లి అన్యాయం చేయొచ్చు, నీ తండ్రి అన్యాయం చేయొచ్చు, నీ అయిన వారు అన్యాయం చేయొచ్చు, నేను చదువుకునే దగ్గర నీ టీచర్స్ నిన్ను అన్యాయం చేయొచ్చు. ఎవరు నిన్ను అన్యాయం చేసినా నా దేవుడు నిన్ను అన్యాయం చేయడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె నందాం గట్టిగా. ఎంత అన్యాయం అయిపోయాడు యోబు అని అనుకున్నాడు. కానీ యోబును దేవుడు మరలా రెండంతలు ఆశీర్వదించలేదా? నేను ఆరాధించే దేవుడు. ఎందుకు? నిన్ను విడిచిపెట్టానని, ఎందుకు నిన్ను మరచిపోయానని అనుకుంటున్నావు? తన చంటి బిడ్డను తన తల్లి మరిచినా మరచునేమో, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. స్తోత్రం కలుగుదాం, స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. ఒకటి, పాపులు పరిశుద్ధులు అవుతారు. రెండోది, అన్యాయం చేయబడ్డా ఆశీర్వదించబడతారు. చివరి మాట చెప్తాను, మరణంతో పోరాడే వాళ్ళు సజీవులుగా మార్చబడి యుగ యుగాల ఆనందం అనిపిస్తారు. ఇక్కడ ఈ భూమి మీద బ్రతికే కాలం అంతా ఆయాసము, దుఃఖము అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మరీ భయంకరమైన పరిస్థితుల్లో, ప్రమాదంలో మనం ఉన్నాం. ఎప్పుడు తెగులు మన ఆవరిస్తుందో తెలియదు. మరణంలో ఉన్న మనల్ని ఆయనతో సహవాసం చేస్తే జీవంలోనికి తీసుకెళ్తాడు ఆయన. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే ఏం జరిగిందంటే మనం కూడా చనిపోతాం వయసు మీరితే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మేఘాల మీద ప్రత్యక్షమైనప్పుడు సమాధుల్లో ఉన్నవారు సజీవులుగా అవుతారు. సజీవులుగా ఉన్నవారు కూడా రెప్పపాటున రూపాంతరం చెంది ఆయనతో ఉండడానికి ఎత్తబడతారనేది వాస్తవం. ఒక రోజున నీ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఒక రోజున నీ మత్స్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. పక్షులు తమ గూళ్ళకు ఎగిరినట్లుగా, గొవ్వలు తమ గూళ్ళకు ఎగిరినట్లుగా ఒక రోజు నువ్వు ఎగరబోతున్నావు దేవుని సన్నిధికి. నమ్మినోళ్ళు ఆమేనందాలు గట్టిగా. మరణాన్ని జీవంగా మారుస్తాడు. ఏ విధంగా గలిలయలో చూస్తుండగానే ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు, అలాగనే నీవు కూడా కొనిపోబడే రోజులు సమీపమయ్యాయి అనేది వాస్తవం. పాపులు పరిశుద్ధులు అవుతారు, అన్యాయం చేయబడ్డ వాళ్ళు ఆశీర్వదించబడతారు. మూడవదిగా, మరణపు ఉరుల్లో కొట్టుమిట్లాడుతున్న వ్యక్తులు, మరణము లేని, దుఃఖము లేని, వేదన లేని, కన్నీళ్ళు లేని, అన్యాయము లేని, ఆకలి దప్పులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, నక్షత్రాలు లేని చోటికి మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాడు ఆయన. ఒక మాట చెప్పు, ప్రభా నన్ను నువ్వు ఇంతవరకు విడిచిపెట్టలేదయ్యా, నిన్ను కూడా విడిచిపెట్టినని మోకరించుదాం. అందరం కూడా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఉన్నపాటున మోకరించండి, ఉన్నపాటున మోకరించండి. విడిచిపెట్టే దేవుడు కాదాయన. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో, కానీ ఈయన మహాత్యం కలిగిన వాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. రోగం మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, పోరాటాల మధ్యలో, ఊహించని శ్రమల మధ్యలో నీ ఒక్కదానివే, నీ ఒక్కడివే, ఒంటరివి అన్న ఆలోచన రానివద్దు. నీవు ఆయన వైపు చేతులు పైకెత్తుదాం. అయ్యా, చంటి బిడ్డ తల్లి వారిని మరచునేమో, కానీ నేను నిన్ను మరవనున్నావయ్యా. నాకు నీ తోడు కావాలి ప్రభా, నీతో బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పు. మొట్టమొదటిగా నీ దేవుడిని విడిచిపెట్టద్దు. రెండవదిగా నీ ఆత్మీయ తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు. మూడవదిగా దేవునికి ఇచ్చిన తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు. నాలుగవదిగా యెరూషలేమును నీ విడిచిపెట్టద్దు. ప్రభుతో చెప్పు, ఆయనతో ఉంటే పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు. జీవితం పాపాల పట్టుగా మారిపోయిన వ్యక్తులు, అపవాదికి నిలయంగా మారిపోయిన జీవితాలు ఆయన తాకితే నూతన పరచబడతాయి, ఆయన తాకితే సరిచేయబడతాయి, ఆయన తాకితే పరిశుద్ధపరచబడతాయి. ప్రభువా, నా యవనస్తులైన కుమారుణ్ణి నీ పాదాలకు అప్పగిస్తున్నాను, నా భర్తని నీ పాదాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, మీరు తాకటం ప్రారంభించండి నాయన. ఒక వేరుబాటు జీవితాన్ని నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. పాపులు పరిశుద్ధులు అవుతారు. నీ కుటుంబంలో లోకంతో, నీ కుటుంబంలో పాపంతో, నీ కుటుంబంలో చెడు స్నేహాలతో, నీ కుటుంబంలో లోకపు ఊపిలో నలిగిపోతున్న వ్యక్తులను నా దేవుడు పైకి లేపునుగాక. రెండవది, అన్యాయం చేయబడ్డా ఆశీర్వదిస్తాడు ఆయన. వేరు తూనికి రాళ్ళు నీ ఇంట్లో నీకు కనబడుతున్నాయా? అన్యాయమే జరుగుతుందా? నీకు న్యాయం జరగట్లేదా? ఎక్కడ చూసినా ఓడిపోతున్నావా? ఎక్కడ చూసినా తలదించుకోవాల్సి వస్తుందా? ఎక్కడ చూసినా అవమానాన్ని ఆవరిస్తుందా? యేషోబు అన్యాయం చేయబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. దావీదు అన్యాయం చేయబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. మూడవదిగా, మరణంతో పోరాడుతున్న నిన్ను, మరణ పూరుల మధ్య నివసిస్తున్న నిన్ను
మరణ భయం లేని చోటుకి తీసుకువెళ్తాడు ఆయన విడిచిపెట్టకుండా. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడు వీడ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. నిన్ను విడిచివాడని నేను కాను అని బహుతేటగా మాతో మీరు మాట్లాడారయ్యా. మమ్మల్ని విడిచిపెట్టలేదు కనుకనే మేము ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాం నాయన. ఈ తెగులు ఊరేగుతున్న ఈ దినాల్లో కూడా మేము క్షేమంగా ఉండగలిగాం నాయన. నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నీ దీర్ఘశాంతాన్ని బట్టి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నావు నాయన. ప్రభా, నిన్ను విడిచిపెట్టము, మాకు మీరు కావాలని ఎవరైతే తీర్మానం కలిగి ప్రార్థిస్తున్నారో వారి పాప జీవితం పరిశుద్ధంగా మార్చబడును గాక. వారి మీద నాయన రుణంగా ఉన్న ప్రతి పాపపు పత్రాన్ని కొట్టివేస్తున్నాను. పరిశుద్ధులుగా చేయబడుదురు గాక, ఆత్మలో ఎదుగుదురు గాక. కొంతమంది వారి పరిస్థితులను బట్టి అన్యాయం చేయబడ్డారు ప్రభా, మోసం చేయబడ్డారు నాయన, విడవబడ్డారు ప్రభా, తృణీకరించబడ్డారు ప్రభా, అవమానంతో నింపబడ్డారు ప్రభా. నీ వైపు చేతులు పైకి ఎత్తుతున్నారు. అయ్యా, మాకు పక్షపాతం జరిగిందయ్యా, అయ్యా మమ్మల్ని విడిగా చూశారని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని మీరు కనికరించి కార్యం మీరు జరిగించండి. మీరు మాతో ఉంటే ఈ మరణపు ఉరుల నుండి మమ్మల్ని మీ రాజ్యానికి సిద్ధపరుస్తారని నీ కాపుదల నుంచి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.